వెల్కమ్ టు MG9 న్యూస్. ఉల్లి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి. ఉల్లి పంటకు లక్షల్లో పెట్టుబడి పెట్టి సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రైతులు కొండగేని వీరారెడ్డి, ఎరిగేరి సిద్ధయ్య, కురవ ఈరమ్మ, బుల్లి లక్ష్మణ, అల్లయ్యలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం కోసిగి మండల కేంద్రానికి చెందిన దాదాపు 150 మంది ఉల్లి పంట రైతులు కలిసి ఎరిగేరి చిన్న సిద్ధయ్య, నర్సమ్మల పొలంలో వేసిన 3 ఎకరాల ఉల్లి పంట కోత కోసిన దాంట్లో రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత నెలలో ఉల్లి క్వింటాల్ ధర 4,500 రూపాయలు ఉండేదని, గిట్టుబాటు ధర ఉండటంతో ఈసారి రైతులంతా వందల ఎకరాల్లో ఉల్లి పంటను లక్షల్లో పెట్టుబడి పెట్టి సాగు చేశారని, ఇప్పుడు అమాంతం క్వింటాల్ ధర 1,600 నుంచి 1,800 రూపాయలకు పడిపోవడంతో రైతులు తీవ్ర నిరాశ చెంది అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఎకరా ఉల్లి పంట వేస్తే పెట్టుబడి దాదాపు 1,50,000 పెట్టాల్సిందని, 3 ఎకరాలు వేస్తే 3 లక్షల పెట్టుబడి పెట్టిన రైతులు చేసిన అప్పులు తీర్చేదెలా అని రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో ఆటలాడుతున్నారన్నారు. అరకొర ఉల్లి పంటలు వేసిన సమయంలో అమాంతం మార్కెట్ ధర పెంచి ఉల్లి సాగు అధికమవుతున్న తరుణంలో ధరలు తగ్గించడం ఏంటని మండిపడ్డారు. రైతులకు కుక్కకు విసిరిన బిస్కెట్ లాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఉల్లి పంటకు గిట్టుబాటు ధర 4,500 రూపాయలు కల్పించాలని రైతులు కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు తిప్పలదొడ్డి నారాయణ, హనుమంతు, కుప్పరెడ్డి, కొండగేని నరసన్న, నాగయ్య, నాగరాజు, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో కోసిగి రిపోర్టర్ సతీష్. 1 ఎకరా కొట్టాలంటే 5,000 నూనె కావాలి. 3 ఎకరాలు పంట 2,000 చెంచి మందు, 1 ఎకరా కొడితే 5,000 మందు కావాలా, నీళ్ళ మందు, గట్టి మందు 2,000 చెంచి మొత్తమే 3 లక్షలు కావాలి సార్. మరి ఏం చేయాలి సార్? మరి అంతా ఇట్లా చేసి ఎట్లా మనం ఏడ తినాలా? కానీ మాకు ఎకరాకి ఫస్ట్ సాగు చేసినప్పటి నుంచి లాస్ట్ ఉల్లిపాయ కోసేంత వరకు ఎకరాకి 1 లక్ష వస్తుంది. కానీ ఇప్పుడు నువ్వు 1,600 పెట్టినావు, మాకు అంతా లారీబాడి గిరిబాడికి పోతే 10,000 చేయికి వస్తుంది. కానీ మిగతాదంతా మేమంతా నెత్తి మీద వచ్చేసి అప్పుల పాలేకేసి ఇందుకే కోసి మండలంలో వలసలు చాలా వెళ్తున్నాము. కానీ పైన జగన్మోహన్ రెడ్డికి తెలుసు, ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలకు తెలుసు, పైన కేంద్రానికి తెలుసో తెలియదు. కానీ నరేంద్ర మోడీ గారు మమ్మల్ని దృష్టి పెట్టుకేసి ఈ ఉల్లిపాయ ఎస్కోడ్ పెంచాలనికేసి మేము కోరుతున్నాము. కానీ మీరు రైతులతో ఇట్లా చెలగాట ఆడితే మీకు వచ్చే ఎలక్షన్లైనా రైతులు బుద్ధి చెప్తారని మేము మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నాం.